ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ గుడిసెవాసుల ఏళ్ల నాటి కళ సాకారమైంది. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షమేనని నిరూపిస్తూ వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేస్తుంది. గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయంతో పాటుగా 75 గజాల ఇంటి స్థలాన్ని మంజూరు చేసింది. మిగిలిన వారిని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలో గుర్తించి అందజేస్తామని అంటున్న అర్బన్ తహసీల్దార్ సైదులు లబ్ధిదారులతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. అదే మొత్తానికి సంబంధించి ఐడిఓసి కార్యాలయం మొత్తం కూడా ఇక్కడ పండుగ వాతావరణం సందర్శించుకుంది. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి అట్లాగే బట్టి విక్రమార్క మరొకరు తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన పట్టాలతో కూడా లబ్ధిదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర మంత్రుల యొక్క సహకారం అట్లాగే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సహకారంతో మాకు నిన్న మొన్నటి దాకా నిర్వాసితులుగా ఉన్న మేము ప్రస్తుతం ఒక పట్టా హక్కు కలిగిందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే మనతో మాట్లాడేందుకు కోసం కూడా అర్బన్ ఎంఆర్ఓ సైదులు గారు ఇక్కడ మనతో పాటు సైదులు గారు ఇక్కడ సంబంధించిన మొత్తం పట్టాలకు సంబంధించిన ఎన్ని అడిగి తెలుసుకుందాం. సైదులు గారు చెప్పండి, మొత్తం ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, ఇంకెంతమందికి పెండింగ్ ఉన్నాయి, మిగతా వాళ్ళకి గుర్తించే పరిస్థితి ఉందా, ఏం చెప్తారు ప్రజలకి? ఈ రోజు వెలుగుమట్ల రెవెన్యూ గ్రామానికి సంబంధించి బూదాంపూట్లోని ఏదైతే ఇల్లు మనం ల్యాండ్ మనం గవర్నమెంట్ ప్రభుత్వ ఆధీనంలో తీసుకుందో దానికి సంబంధించి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం, గౌరవ మంత్రుల సూచన ప్రకారం ఈరోజు మనకు 412 ఇండ్లకు మనం పట్టాలు మంజూరు చేయడం జరిగింది. 101 ఇండ్లకు ఏదైతే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు గౌరవ రెవెన్యూ మంత్రి వాళ్ళకి సాధించడం జరిగింది. అట్లనే ఇళ్ల స్థలం లేకుండా వాళ్ళకు కూడా ఇక్కడ మన వెలుగుమట్ల రెవెన్యూలోనే 311 మందికి మనం పట్టాలు ఈ రోజు ఇందిరమ్మ పట్టాలు, స్థలం పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఎంపిక విషయంలో పారదర్శకంగా జరిగిందని భావిస్తున్నారా? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమైనా ఆలోచించమని అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? ఎంపిక చాలా బ్రహ్మాండం జరిగింది. మొత్తం ప్రతి తహసీల్దారు వారి పరిధిలో ఉన్నటువంటి సొంత గ్రామం ఏదైతే సొంత ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో వాళ్ళ సొంత గ్రామంలో వాళ్ళకైనా ఆస్తులు ఉన్నాయా, వాళ్ళ ఏపీఎంలో బీపీఎంలో వాళ్ళకైనా ఇల్లు ఉందా అని చాలా పక్కాగా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మనం ఈరోజు ఫైనలిస్ట్ డిక్లేర్ చేసి వాళ్ళకి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మనకి ఇంకా కొంతమంది మాకు ఇంకా అందలేదు, మీ జన్యులు వస్తున్నారు, వాళ్ళని కూడా తదుపరి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి వర్యులు మాకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు నిజంగా మిస్ అయి ఉంటే వాళ్ళకు మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఇది ఒక కొలిక్కి వచ్చినట్టు భావిస్తున్నారా? ఈ పట్టాలకు సంబంధించి ఈ ప్రక్రియ ఇంకెన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్స్ అందరికి ఈరోజు ఇచ్చిన భావిస్తున్నాం. ఇంకేమైనా పొరపాటు ఏమైనా మిస్ అయి ఉంటే అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మాకు దరఖాస్తు ఇచ్చినారు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తాం. పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజంగా లబ్ధిదారు అయితే వాళ్ళు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి, వారికి కూడా పట్టా మంజూరు చేయడం జరుగుతుంది. లబ్ధిదారులకి ఇళ్ల స్థలాల పంపిణీ, అదే ఇందిరమ్మ ఇళ్ల శాంక్షన్ కూడా ఇదే మొదటి దఫా కావడంతో అందరూ కూడా వర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే మనతో మాట్లాడేందుకు కోసం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది లబ్ధిదారులు మనతో పాటు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుని ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది. నా పేరు స్వరూప, నేను వెలుగుమట్ల భూబాధితురాలని. నేను 1 లక్ష రూపాయలు కట్టి నేను నష్టపోయాను. అధికారుల ఎంక్వైరీలో నా పేరు వచ్చి నాకు ఈ టోకెన్ ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత తొందరగా మా సమస్యలు పరిష్కరించినందుకు 3 మంత్రులకు మా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మాకు ఇండ్ల పట్టాలతో పాటు 5 లక్షలు కూడా ఇంటి నిర్మాణానికి సహాయం చేస్తామన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా పిల్లలు నిరుపేదలం మేము, మా పిల్లలకు కూడా విద్యాలయాలు, షాపింగ్ మాల్లు అన్ని కట్టించిస్తానన్నందుకు ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా రోజుల నుంచి ఎంత నిమిషపడ్డామో మాకు దానికి తగ్గ ఫలితం కల్పించారు. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారికి, బట్టి గారికి చాలా పాదాభివందనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. పొంగులేటి సీన్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు మాకు మంచి చేశారు. ఇన్నేళ్ళ మంచి మేము అన్నిటికీ నివసపడి ఉంటున్నాం. ఇన్ని రోజుల మంచి అన్నిటికీ నివసపడి ఉంటున్నాం. నేలకి అన్నిటికి ఇబ్బందులు పడ్డాం, ఇంటికి ఇలా అన్నిటికీ మాకు మంచి జరిగిందండి. రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి సీన్ గారు, బట్టి గారు మాకు అన్నిటికీ సహకరించి మా ఇబ్బందులు అన్ని ఆలకించి మమ్మల్ని ఒక దర్జా వేయాలని ఇంటికి స్థలము అన్ని మాకు మంచి చేసిందండి. మిస్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటి మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మిస్ అయినటువంటి బాధితులకు సంబంధించిన కూడా పూర్తిగా వాళ్ళందరిపై కూడా పూర్తి విచారణ చేపడతాం. అట్లాంటి ఏమన్నా మిస్ అయిన వాళ్ళు లేదా లబ్ధిదారులు అవి కూడా అర్హులై ఉండి కూడా పట్టా అందని వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్ గా సంప్రదించాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, అర్బన్ కార్యాలయంలో సంప్రదించిన తర్వాత తగిన ఎంక్వైరీ చేసి కూడా కీలకమైన రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి లబ్ధిదారులకి తిరిగి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తారు. మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో గత 14 రోజులుగా పెను
సంచలనంగా మారినటువంటి ఇందిరమ్మ ఈ ప్రధానమంత్రి భూదాన్ భూముల వ్యవస్థ పూర్తి స్థాయి పంచాయతీ మాత్రం కూడా కొలిక్కొచ్చిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న మొన్నటి దాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రులు కూడా దుమ్మెత్తిపోసిన ప్రజలు కూడా అదే చోట కూడా తిరిగి కూడా జేజేలు పలుకుతున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనిపిస్తా ఉంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి భూదాన్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించినటువంటి అంశం. కెమెరా పర్సన్ అహ్మద్ ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్ ఖమ్మం భూదాన్ భూములకు సంబంధించినటువంటి కేంద్రం IDOC కార్యాలయం నుండి.